అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్. ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటివి స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ అంటారండి వీటిని. సో ఈ వీడియోలో మనం ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని ఎలా గ్రో చేయాలి, అలాగే వీటికి ఏమేం కావాలి, చిన్న చిన్న టిప్స్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ముందుగా మనం స్ట్రాబెర్రీస్ని 8 అంగుళాల కుండీలో పెంచడానికి అనుకూలంగా ఉంటాయి, ఎందుకంటే ఇవి అంతకు మించి ఈ రూట్ అనేది బయటికి వెళ్దనమాట. సో ఇప్పుడైతే నేను ఆ కుండీస్ని, వాటికి కావాల్సిన స్టాండ్ని నేను ఒక సెట్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి 1500 పడింది టోటల్. సో ఇక్కడ చూసారు కదండి, మొత్తం ఇందులో మనకి 12 కుండీలు వచ్చాయి. సో ఈ 12 కుండీల్లో నేను ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని అయితే పెడతానన్నమాట. సో ఇవి కూడా మనకి హెల్తీగానే ఉన్నాయి. సో వాటిని ఇది నేను ముందుగా కలిపెట్టుకున్నటువంటి పాటింగ్ మిక్స్ అండి. ఇక్కడ నేను ఈ పాటింగ్ మిక్స్లో ఏమేమి కలిపానో ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇవన్నీ నాకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి కలిపాను. ఇవన్నీ మీకు అందుబాటులో లేకపోయినా సరే జస్ట్ కోకోపీట్, వర్మీ కంపోస్టు, నీమ్ కేక్, సాయిల్ ఇవి కలిపి కూడా మీరు జస్ట్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఏమన్నా ఎడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఇవే ఉండాలని అయితే ఏం లేదు. ఇక్కడ మీరు ఈ కుండీలకి హోల్స్ ఉన్నాయి చూసారా, మనం ఆర్డర్ చేసినప్పుడే చెప్పేస్తే హోల్స్తోనే వస్తుంది అన్నమాట. మనం అంటే ఆర్డర్ పెట్టినప్పుడే మాకు కుండీలకి హోల్స్ చేసి పంపించండి అంటే హోల్స్ చేసే పంపిస్తారు. సో ప్రతి కుండీకి లేదంటే మనం 3 హోల్స్ని చేసుకుంటే ఈజీగా మనకి ఎయిరేషన్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈజీగా వాటర్ అనేది డ్రాప్ అవుతుంది అన్నమాట. సో ఈ డ్రైన్ హోల్స్ అనేవి కొంచెం ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే స్ట్రాబెర్రీస్కి ఎప్పటి వాటర్ అప్పుడు మనకి వెళ్ళిపోవాలి ఈజీగా, లేదంటే ఆ రూట్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ తడికి. సో ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ 5 చొప్పున, అంటే కింద వరుసలో ఒక 5, పై వరుసలో ఒక 5, ఆ పక్కనే ఒక 2, మొత్తం 12 కుండీలు దీనికి సెట్ చేయబోతున్నాం. ఇప్పుడైతే నేను ఈ కుండీల్లో మొక్కలు పెట్టడానికి సిద్ధం చేస్తున్నాను. సో దానికోసం నేను ఈ కుండీలకి అడ్డుగా, అంటే డ్రైన్ హోల్స్కి అడ్డుగా కొబ్బరి పీచుని పెడదాం అనుకుంటున్నమాట. ఎందుకంటే వాటర్ అనేది ఈజీగా డ్రైన్ అవ్వడం కోసం. ఒకవేళ కొబ్బరి పీచు అందుబాటులో లేకపోతే మనం రాళ్ళైనా పెట్టుకోవచ్చు అనమాట. సో ఏది అందుబాటులో ఉంటే దాంతో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో రాళ్ళని కూడా మనం అడ్డుగా పెట్టచ్చు, ఎందుకంటే జస్ట్ మనకి ఆ కుండీలు, ఆ డ్రైన్ హోల్స్ అనేది మట్టి అడ్డుపడకుండా ఉండడం కోసం అన్నమాట. సో ఇప్పుడైతే నేను యూట్యూబ్లో ఇది కొబ్బరి పీచు చూపించాను కదా అని చెప్పి మీరు కొబ్బరి పీచు కోసం ఎతకాల్సిన అవసరం అయితే లేదు. మనకి ఏది అందుబాటులో ఉంటే దాంతో చేయడానికి ట్రై చేయండి. సో ఈ విధంగా నేను ఆ కొబ్బరి పీచుని ఆ హోల్స్కి అడ్డుగా పెడుతున్నాను అన్నమాట. సో ఈజీగా వాటర్ అనేది డ్రైన్ అవ్వడం కోసం. సో ఈ విధంగానే మొత్తం నేను అన్నిటికీ కూడా నేను 12 కుండీలకి కూడా ఇప్పుడు చేస్తాను. సో ఇక్కడ రాళ్ళతో కూడా నేను చేశాను, చూసారు కదా. సో ఈ విధంగా ఇది ఆల్రెడీ నేను కలిపెట్టుకున్న పాటింగ్ మిక్స్, వీటిని నేను ఇప్పుడు ఈ కుండీల్లోకి తీసుకుంటాను. ఇంకొకటి ఏంటంటే, మనం కుండీల్లో నింపుకునేటప్పుడు చాలామంది మనకి కొంచెం నిండుగా వేసుకోవడానికి ట్రై చేయండి. అంటే మనం వాటర్ పోసినప్పుడు మళ్ళీ కింద దిగిపోతుంది కదా, దానివల్ల మళ్ళీ మట్టి సరిపోదు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ స్ట్రాబెర్రీ సాప్లింగ్స్కి కిందకి దిగిపోతుంది, సాప్లింగ్ అనేది పైన ఉండిపోద్ది. సో దానికోసమని కొంచెం కుండీకి నిండుగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ఏంటంటే బబుల్స్ అయ్యి రాకుండా, అంటే మనకి ఖాళీలు, మట్టిలో ఖాళీలు అయ్యి రాకుండా కొంచెం ట్యాప్ చేసాం అనుకోండి నేల మీద, మట్టి సమానంగా సర్దుకుంటుంది అన్నమాట. సో ఈ విధంగా మనం కుండీలోకి మట్టిని తీసుకున్న తర్వాత ఏం చేయాలో చూద్దాం.
ఈ విధంగా మనం మట్టిని సర్దిన తర్వాత వీటిని వాటర్తో ఫుల్గా నింపేయండి. ఎందుకంటే మొత్తం మట్టి అంతా కూడా తడవాలన్నమాట. మనం స్టార్టింగ్ ఏ మొక్క వేసినా కూడా మట్టి అంతా తడిచేటట్టుగా నీళ్ళు పోసుకోవాలి. ఒకసారి మనం నీట్గా డ్రైన్ అయిందనుకోండి వాటర్, ఆ తర్వాత మనం మొక్కను పెట్టేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా కూడా మట్టిలోకి ఇంకిపోయింది కదా. ఇప్పుడు నేను ఏం చేయాలంటే దీనికి హోల్ చేద్దాం అనుకుంటున్నాను. ఆ సాప్లింగ్ కరెక్ట్గా ఆ రూట్ బాల్ ఉంది కదా అది దిగేటట్టుగా చూపిస్తాను మీకు ఎలా పెట్టాలనేది. కొంచెం ఏంటంటే మనం ఈ స్ట్రాబెర్రీస్ని కొంచెం కేర్ తీసుకొని మనం పెంచాల్సి ఉంటుందండి. ఇప్పుడు అన్ని మొక్కల్లాగా అయితే కాదు, కొంచెం కేర్ తీసుకోవాలి దీనికి. అంటే ఏం లేదు, మీకు ఒక పిక్చర్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ట్రై చేస్తాను నేను ఇప్పుడు. సో ఈ పిక్చర్లో చూసారు కదండి క్రౌన్ పార్ట్ అని. సో ఆ క్రౌన్ పార్ట్ అనేది మనకి మట్టి పైన ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను పెడతాను చూడండి. మనం ఏంటంటే రూట్ బాల్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేయకుండా జస్ట్ మట్టిలోకి ఆ రూట్ బాల్ వెళ్ళేటట్టు, అంటే ఏవైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ మాత్రమే మట్టిలో ఉండేటట్టు చూసుకోండి. మీకు ఇక్కడ క్లియర్గా రూట్ బాల్ని అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కింద మనకి రూట్స్ ఉన్నాయి కదా, ఆ రూట్స్ మాత్రమే మనకి మట్టిలోకి వెళ్ళాలన్నమాట. పై పార్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్రౌన్ అంటాము, క్రౌన్ పార్ట్. సో అది మాత్రం మట్టికి పైన ఉండేటట్టు చూసుకోండి. సో ఇప్పుడు చూడండి నేను దాన్ని ఎలా పెడతాను. సో చూసారు కదా, ఆ హోల్ చేసుకున్న దాన్ని జస్ట్ పైన అలా పెట్టాను అన్నమాట. సో పెట్టి మట్టిలో ఈ రూట్స్ ఉన్నాయి కదా, ఆ రూట్స్ని మాత్రం నేను కవర్ చేశాను మట్టితో. ఈ విధంగానే మొత్తం మనం కుండీలన్నింటికి కూడా చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో రూట్ బాల్ని మనం డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే మొత్తం మొక్కకి కొంచెం షాక్ తగిలే అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా మనం వాటికి ఎటువంటి డ్యామేజ్ లేకుండా జస్ట్ మట్టిలో ఆ రూట్స్కి మట్టి తగిలే విధంగా మాత్రమే పెడతాం. ఎందుకంటే ఆ క్రౌన్ పార్ట్కి మట్టి తగిలితే ఏమవుతుందంటే డిస్టర్బ్ అవుతుంది మొక్క. అలాగే తర్వాత ఆకులు మాడిపోయినట్టున్నా లేదా ఎల్లోయిష్ వచ్చినా లేదా కొమ్మ ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా తీసేయండి, కట్ చేసేయండి. కట్ చేస్తే మళ్ళీ నీట్గా వస్తాయి అన్నమాట ఆకులు అయ్యి. సో మీకు డ్యామేజ్డ్గా అనిపించిన ఏ ఆకులైనా సరే జస్ట్ పిన్ చేసేయండి. సో ఈ విధంగా మనం రూట్ బాల్ని మనం ఈ స్ట్రాబెర్రీ సాప్లింగ్స్ని మనం ఈజీగా మట్టిలో పెట్టుకోవచ్చు అనమాట. అండ్ మరీ చెప్తున్నాను, మనం ఈ సాప్లింగ్స్ని పెట్టుకునేటప్పుడు రూట్ బాల్ మాత్రమే మట్టిలో ఉండాలి. ఇది టిప్పు. నెక్స్ట్ ఇలా నేను మొత్తం 12 సాప్లింగ్స్ని కూడా నేను ఈ కుండీల్లో పెట్టడం జరిగింది. వీటన్నింటికి ఫుల్గా వాటర్ పోసుకున్న తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇవి మనం ఈవినింగ్ పూట వేయటానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈవినింగ్లో వేస్తే నైట్ అంతా మనకి నీటిలో ఉంటాయి కాబట్టి ఇవి వాడిపోవడం గట్టా ఉండదు. తర్వాత మనం వీటిని ఒక 2 days పాటు నీటిలోనే ఉంచండి. ఎందుకంటే వీటికి డైరెక్ట్ సన్లైట్ తగిలితే మళ్ళీ వాడిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అంటే ప్రతిరోజు ఒక 2-3 గంటలు ఇవి ఎండ తగిలేటట్టు బాగా చూసుకోండి. అంటే మరీ గట్టిగా ఎండ తగలకుండా కొంచెం లైట్గా ఎండ తగిలేటట్టు చూసుకోండి. ఎందుకంటే జనరల్గా స్ట్రాబెర్రీస్కి ఎండ ఉండాలి కాబట్టి ఈ సన్లైట్లో కాస్త ఉండేటట్టు 2-3 గంటలు కనీసం ఎండ ఉండేటట్టు చూసుకోండి. అంటే జనరల్గా బాల్కనీస్లో పెంచుతూ ఉంటారు చాలామంది. సో వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. సో బాల్కనీస్లో వాళ్ళకి అట్లీస్ట్ ఒక 2-3 hours అయినా ఎండ వస్తుంది కదా. సో ఎండ వచ్చే ప్లేస్లో మనం ఈ స్ట్రాబెర్రీస్ని పెట్టుకుంటే బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా నేనైతే కొంచెం అందంగా ఉండడం కోసమని ఈ స్టాండ్కి పెడుతున్నాను. ఈ స్ట్రాబెర్రీస్కి మనం ప్రతిరోజు కూడా అవసరం ఉంటుంది. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ కొంచెం వాటర్ ఎక్కువగా తీసుకుంటాయి కాబట్టి ప్రతిరోజు కూడా మనం వీటికి నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగని ఎక్కువ ఇవ్వకూడదు. దానికి మనకు అర్థమైపోతుంది. అంటే పైన ఒక 1 inch వరకు సాయిల్ తడిగా ఉంటే ఇవ్వకండి. కొంచెం ఎండిపోయినట్టు అనిపిస్తే మనం వాటర్ ఇవ్వచ్చు. వీటికి మనం ప్రతిరోజు కూడా శ్రద్ధను చూపించాలి. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ మనం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. గట్టిగా ఎండ తగిలింది అనుకోండి వాడిపోయే ఛాన్స్ ఉంటాయి కాబట్టి మనం వీటికి కాస్త
మల్చింగ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. కాకపోతే ఈ స్టేజ్లో మల్చింగ్ అవసరం లేదు. నేను ఎప్పుడు చేయాలి మల్చింగ్ అనేది నేను మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తాను అనమాట. బుల్బుల్ యాప్లో షాపింగ్ చేయడానికి వీరు మరిన్ని ఆఫర్లను మనకు అందిస్తున్నారు. సో ఎవరికైనా నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఆ యాప్లోకి ప్రవేశించి షాపింగ్ని అయితే ఈజీగా చేయవచ్చు. అలాగే మీకు ఈరోజు కొన్ని బుల్బుల్ యాప్లో వచ్చినటువంటి ప్రోడక్ట్స్ని అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాను. సో ఎవరికైనా నచ్చినట్లయితే కింద లింక్ ద్వారా మీరు ఆ యాప్లోకి ప్రవేశించి షాపింగ్ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉండడం జరుగుతుంది.